అమ్మా, వచ్చి పెట్టెల మీద కూర్చోండి. కూర్చోండి బాబు. నేను తెచ్చిన కొత్త బట్టల్ని వియ్యంకుడు గారు, నా అల్లుడు సీత కూడా కట్టుకున్నారు. కానీ వియ్యపురాలికి ఈ పేదరైతే ఇచ్చిన బట్టల్ని కట్టుకోవడం నామోషిగా అనిపించిందేమో. తీసుకున్నట్టే తీసుకొని పక్కన పడేసినట్టుంది. అది మా నాన్న తెచ్చిన చీర కాదు. అత్తయ్య గారు కావాలని ఆ చీరని కట్టుకోకుండా మరో చీరని కట్టుకొనొచ్చారు. అది గమనించే నాన్న బాధపడుతున్నట్టున్నారు. అయం ముహూర్త శుభ ముహూర్తోస్తో. అయ్యా, ఈ కంకణాలు కట్టుకోండి. ఓం వనమాలి గదేశాంగి. అమ్మా, మీరు కూడా కట్టుకోండి. ఓం వనమాలి గదేశాంగి శంఖే చక్రే చందకే శ్రీమాన్ ఓం గణేశాయ నమః. ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు ఊరంతా వెన్నెల మనసంతా. అమ్మా, ఈ అక్షంతల్ని పూజ పూర్తయి కథ ముగించేదాకా చేత్తోనే పట్టుకుని ఉండండి. మీ వారికి ఇవ్వండి. ఓం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామినే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆవాహనం సమర్పయామి, నవరత్న ఖచ్చిత హేమ సింహాసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి. రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమద్రియం. అంటే ఎల్లప్పుడూ సత్యాన్నే పలకాలి, ప్రియంగా మాట్లాడాలి. ఎల్లప్పుడూ కూడా ఎదుటివారికి బాధ కలిగించేలా ఉండకూడదు. సత్యవచన ప్రభావం ఎప్పటికప్పుడు ఎలా కనిపిస్తుందో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథలో మీకు తెలుస్తుంది. ఓం యాః ఫలినేర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్వగుంహసః. ఓం సప్తాస్యాసన్ పరిదయః త్రిసప్త సమిదః కృతాః దేవాయ దిగ్నం తన్వానాః వద్దన్ పురుషం పశు సంయజ్ఞం బర్హిషి ప్రోక్షన్నో పురుషం జాతమగ్రతః తేన దేవాయ జంతా సాధ్యా ఋషయశ్చ యే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషదాజ్యం పశుపుస్తాకశ్చక్రే వాయువ్యానో. నా చిన్న కొడుకుని జైలుకి పంపించిన ఈ పిల్ల నా పెద్ద కొడుక్కి భార్యగా ఇప్పుడు నా ముందే కూర్చొని పూజం చేసుకుంటుందా? ఏదో నా కొడుకు బాధపడతాడని వచ్చాను కానీ ఈ పిల్లని నా కోడలుగా అంగీకరించే సమస్య లేదు. అత్తయ్య గారి కోపాన్ని ఎలా పోగొట్టాలో నాకు అర్థం కావట్లేదు.
చూపులతోనే ఆవిడ చురుక్కుమనిపిస్తుంటే నాకు భరించలేకుండా ఉంది. మనసులో శశిరేకుండగా నేనిలా ఈ సీతామహాలక్ష్మి పక్కన కూర్చొని వ్రతాన్ని చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. తప్పనిసరి చేస్తున్న ఈ తప్పుని క్షమించు స్వామి. కాబట్టి మహోన్నతమైన ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసేవారు, వ్రతాన్ని చూసినవారు, వ్రత కథను విన్నవారు శ్రీ సత్యనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు. జై బోలో సత్యనారాయణ భగవానికి జై. అమ్మా, స్వామివారికి కొబ్బరికాయ కొట్టి అలాగే. ఓం యా ఫలినేర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తా ఓం సప్తాస్యా సంపరిదయః త్రిసప్త సప్తః కృతా దేవాయ యజ్ఞం తద్వానాః వద్దన్ పురుషం పశుం తయ్యజ్ఞం బలిషప్రోష. అమ్మా, స్వామివారికి మీ చేత్తో హారతి ఇవ్వండి. ఓం నర్య ప్రజాం మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంచ నిశ్యమానాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అధర్మపితుం మే గోపాయ రసమన్న విహాయిషే అదభాయోషి తతనో అవిషన్నః పితుం కృణో షడ్గుష్య పశూన్ మే గోపాయ త్రిపాదో ఏ చతుష్పదః వేదాహమేకం పురుషం. అత్తవారింట్లో నా కూతుర్ని అందరూ ఆదరిస్తారు, కోడలిగా అంగీకరిస్తారని ఆశపడ్డాను. నా ఆశ నిరాశ అయింది. స్వామి, నా కూతురు కాపురాన్ని చక్కబడేలా చెయ్యి. ఇదొక్కటే నేను నిన్ను కోరుకునేది. జై బోలో సత్యనారాయణ భగవానికి రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామికి జై శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామికి జై జై బోలో సత్యదేవ భగవానికి జై. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. నాన్నా, నువ్విప్పుడే వెళ్ళిపోవడం ఏంటి? నీ కూతుర్ని చూడాలని వచ్చావు. కనీసం ఓ 2 రోజులైనా మాతో ఉండొచ్చు కదా నాన్నా. లేదమ్మా, ఆడపిల్లనిచ్చుకున్న చోట ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే మర్యాదగా ఉంటుంది. కూతురు అల్లుడు ఉన్నా కానీ ఆ ఇల్లు వియాలవారిదే అవుతుందమ్మా. అదేంటి నాన్నా, ఈ ఇల్లు నాది కూడా. నీ కూతురుగా నేను చెప్తున్నాను, నా కోసమైనా ఓ 2 రోజులు ఉండు నాన్నా. అమ్మా సీత, దయచేసి నన్ను బలవంత పెట్టకు. ఒక రైతుగా పొలంలో కలుపు మొక్కల్ని ఏరిపారేయటం నేర్చుకున్నాను. కానీ మనసు చివుక్కుమనేలా ఎవరైనా ప్రవర్తిస్తే మాత్రం దులుపుకుపోవడం నేనింకా నేర్చుకోలేదమ్మా. తల్లి, కన్న తండ్రిగా నేనొక మాట అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటి నాన్నా? మీ అత్తగారు నీతో ఎలా ఉంటున్నారమ్మా? బాగానే ఉంటున్నారు నాన్నా. అమ్మా సీత, నోరు అబద్ధం చెప్పినా కళ్ళు మాత్రం నిజాలే చెప్తాయి అంటారు. నేనంతా చూశానమ్మా. లేదు నాన్నా, నువ్వూరికే ఏదేదో ఊహించుకుని బాధపడుకో. పిచ్చిదానా, ఊహించుకోవడం కాదు, ఇక్కడ పరిస్థితుల్ని నా మనసు అంచనా వేసింది. కానీ అది నిజమైనా కూడా నేను మీ అత్తగారిని మాత్రం తప్పు పట్టలేనమ్మా. ఎందుకంటే ఎన్నో ఆశలు పెంచుకున్న పెద్ద కొడుకు తన తాహతుకు తగని ఎవరో అమ్మాయిని అనుకోకుండా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తే ఏ తల్లికి మాత్రం బాధగా ఉండదు? చెప్పమ్మా. ఆవిడ నిన్ను చూస్తున్న చూపుల్లో నీ మొహంలోని కలవరం నాకు ఎన్నెన్నో అనుమానాలు కలిగిస్తున్నాయి. ఏమైందమ్మా? నాన్నా, నీ అనుమానం నిజమే. కాని అందుకు కారణం ఆయన మా అత్తగారితో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారని మాత్రమే కాదు, అందుకు మరో పెద్ద కారణమే ఉంది. అమ్మా సీత, ఏమంటున్నావమ్మా? అవును నాన్నా, ఒకసారి నేను కోర్టులో ఆదిత్య అనే అబ్బాయికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాను కదా, గుర్తుందా? అవును. అయితే ఆ అబ్బాయి ఎవరో కాదు నాన్న, మా అత్తయ్య గారి చిన్న కొడుకు.
మీ అల్లుడు గారి తమ్ముడు. సీత, నువ్వు చెప్పేది నిజమా? నిజమే నాన్న. ఇక్కడికొచ్చాకే నాకు తెలిసింది. పసుపు బట్టలతో ఆయనతో నేను గుమ్మంలోకి అడుగు పెట్టగానే తన కొడుకుని జైలు పాలు చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొస్తావా అని నేను కోడలిగా అంగీకరించను అని మొహం మీద చెప్పేసింది. అయ్యో తల్లి, ఎంత పని జరిగిందమ్మా? అల్లుడు గారు ఏమన్నారు? తల్లికి చెప్పలేకపోయానే అన్న బాధలో ఉన్న ఆయన మాత్రం ఏమంటారు నాన్న? నన్ను ఓర్పుతో ఉండమని నెమ్మదిగా చెప్పారు నాన్న. అమ్మా సీత, అల్లుడు చాలా మంచివాడు. నేను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాడని పెళ్లిలో నాకెంతో నమ్మకంగా అనిపించింది. కానీ ఇప్పుడు మీ అత్తగారు నీ మొహం మీదే అలా అన్నారని తెలిసాక నాకు భయమేస్తుందమ్మా. లేదు నాన్న, మా అత్తగారు నిజంగా చాలా మంచివారట. గొప్ప పేద అనే తేడానే చూపించరట. ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళని ఆదుకుంటారంట. కానీ తన చిన్న కొడుకు జైల్లో ఉండడం వల్లే ఆవిడ నన్ను క్షమించలేకపోతున్నారు. అయ్యో సీత, నేను తెచ్చిన బట్టలు ఆవిడ కట్టుకోనప్పుడే ఇలాంటిదేదో జరిగే ఉంటుందని నాకు అనుమానం వచ్చిందమ్మా. చివరికి అదే నిజమైంది. నా కూతురికి ఎంతో మంచి కుటుంబంలో స్థానం దొరికింది, గొప్పింటి కోడలైందని నేను లోపల ఎంతో మురిసిపోయానమ్మా. కానీ ఇప్పుడు అత్తగారింట్లో నువ్వు ఎన్ని కష్టాలు భరించాల్సి వస్తుందోనని నాకు దిగులు పుడుతుంది. చాలా భయం వేస్తుందమ్మా. అయ్యో, అలాంటిదేమీ లేదు నాన్న. ఆ ఒక్క విషయంలో తప్ప మా అత్తగారిని వేలెత్తి చూపించడానికి కూడా లేదు. నిజంగా ఆవిడ ఎంతో మంచిది. నిజంగా ఆవిడ అంత మంచిదైతే ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు నిన్ను సాధించడం ఏంటమ్మా? న్యాయమేనా? నువ్వే చెప్పు. నాన్నా, నా తండ్రిగా కాకుండా నువ్వు ఆవిడ స్థానంలో ఉండి ఒక్కసారి ఆలోచించు. కొడుకుని జైలు పాలు చేసిన అమ్మాయి మీద ఏ తల్లికి మాత్రం కోపం ఉండదు. అది సహజమే కదా. సీత, అత్తగారి ఆదరణ లేకపోతే ఆ ఇంట్లో కోడలి పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించగలనమ్మా. ఇక మీదట నీ పరిస్థితి ఏంటమ్మా? నాన్నా, నువ్వేమీ అధైర్యపడకు. ఏ క్షణంలో అయితే నేను ఇంటి కోడలిగా ఈ గుమ్మంలో అడుగుపెట్టానో ఆ క్షణంలోనే ఇది నా ఇల్లు, వీళ్లంతా నా వాళ్ళు అని అనుకున్నాను. కుటుంబం అన్నాక ఈ చిన్న చిన్న మనస్పర్ధలు, అపార్థాలు ఎక్కడైనా ఉండేవే కదా. ఈ ఇంటి కోడలుగా నేను మా అత్తగారి మనసుని గెలుస్తాను. ఆవిడ ప్రేమని, అభిమానాన్ని సంపాదిస్తాను. నా ముఖం మీదే నన్ను కోడలిగా అంగీకరించును అన్న ఆవిడ నోటితోనే చిరునవ్వుతో నన్ను అమ్మా సీత అని నోరారా పిలిపించుకుంటాను. ఆ నమ్మకం నాకుంది నాన్న. ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం కూడా ఉంటే నీ కూతురు తప్పకుండా అనుకున్నది సాధిస్తుంది నాన్న. నిజం చెప్పావు తల్లి. ఆ దేవుడి అనుగ్రహం గనక ఉంటే జరగందంటూ ఏదీ ఉండదమ్మా. నువ్వు ఏటికి ఎదురేదటానికి సిద్ధపడ్డావు తల్లి. నీ ప్రయత్నం ఫలించాలని కన్న తండ్రిగా నిండు మనసుతో కోరుకుంటున్నాను. నేను వెళ్ళొస్తానమ్మా. నువ్వు జాగ్రత్త నాన్న. నువ్వు జాగ్రత్త తల్లి. అలాగే నాన్న. వెళ్ళొస్తాను. తలిచే తలిచే కొద్ది గుర్తొస్తున్నా, కురిసే కురిసే వెన్నెల నువ్వే నాన్న. కాలం నిన్నే దూరం చేస్తూ ఉన్నా, ఇకపై నీ ప్రేమను నేను మోస్తానా.
అసలు నా లైఫ్లో ఏం జరుగుతుంది? శశిరేఖని ప్రేమించిన నేను సీతను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంట్లో సత్యనారాయణ వ్రతం కూడా అయిపోయింది. ఇంకా శశిరేఖకి నాకు పెళ్ళైపోయిందనే విషయాన్ని చెప్పకపోతే తప్పు మీద తప్పు చేసినట్టవుతుంది. నేను చెప్పేది వినిపించుకోకుండా శశి వాళ్ళ డాడ్తో మాట్లాడతానని ముంబైకి వెళ్ళింది. ఇంకా లాభం లేదు. డైరెక్ట్గా నేనే ముంబైకి వెళ్ళి ఎలాగైనా శశిని కలిసి ఫేస్ టు ఫేస్ మొత్తం చెప్పేస్తాను. సత్యనారాయణ వ్రతం చాలా బాగా జరిగింది. నాన్న, తాతయ్య, నేను ఒక అర్జెంట్ పని మీద ముంబై వెళ్ళాలి. ఈవినింగ్ ఫ్లైట్కి బయలుదేరుతున్నాను. ఏమంటున్నావురా? నీ పిల్లయి పట్టుమని 10 రోజులు కూడా కాలేదు, ఊరు దాటి వెళ్ళావేంట్రా? అదిగా తాతయ్య, అర్జెంట్ పని అని చెప్పాను కదా. రామ్, ఎంత అర్జెంట్ పనైనా సరే, ఎంత నష్టం వచ్చినా సరే, వెళ్ళకూడదు అన్నప్పుడు వెళ్ళకూడదు, అంతే. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. బిజినెస్ అన్నాక ఇలాంటి సెంటిమెంట్స్ అన్ని పట్టించుకుంటే ఎలా? హ, వాడికి సెంటిమెంట్సే లేవని చెప్పేస్తున్నాడు కదండి, ఇంకా ఎందుకు బలవంత పెట్టడం? ఇది పద్ధతి, ఇది సంప్రదాయం అని వినే వాళ్ళకి చెప్తాం. వినిపించుకొని వాళ్ళకి చెప్తే మాత్రం ఏం లాభం ఉంది? బా, మీ మాట మీదే కానీ నేను చెప్పేది వినిపించుకోరా? ఇప్పుడు నేను వెళ్ళడం చాలా చాలా అవసరం. రే, పెద్దవాళ్ళం వద్దంటుంటే ఎందుకురా మొండికేస్తావు? తాతయ్య, వద్దంటే సరిపోతుందా? దానికి ఏదైనా కారణం ఉండాలి కదా. కారణం ఉంది రాము. నీ చేతికున్న కంకణం తీసేదాకా నువ్వు ఊరు దాటి వెళ్ళకూడదు. అది మన సాంప్రదాయం, పాటించాల్సిన పద్ధతి కూడా. కాదు కూడదు ఈ పెద్దవాళ్ళ మాట నేనెందుకు వినాలి అనుకుంటే ఇంకా మేమేమో మాట్లాడుతాం రా, నీ ఇష్టం. రేయ్ రామ్, నువ్వు వెళ్ళటం అంత ముఖ్యం అనుకుంటే ఒక పని చెయ్యి. ఏంటి నాన్న? సీతను కూడా నీతో పాటు తీసుకెళ్ళు. భార్యాభర్తలిద్దరూ కలిసి వెళ్తే అప్పుడు ఎలాంటి ఆక్షేపణ ఉండదు. ఈయన గారికి ఎప్పుడు ఏం మాట్లాడాలో అస్సలు తెలీదు. నేనేమో ఆ పిల్లని నా కోడలే కాదని అనుకుంటుంటే ఈ పెద్ద మనిషి వాణ్ణి ఏకంగా ఆ పిల్లని వెంటేసుకుని హాయిగా వెళ్ళి రమ్మంటున్నాడు. ఛ! కంకణాలు, నమ్మకాలు, ముందరి కాళ్ళకి బంధనాలు. ఏంటిది? నేను శశికి నిజాన్ని చెప్పాలనుకున్నప్పుడల్లా ఏదో ఒక ప్రాబ్లం అడ్డుపడుతుందేంటి? రే మనవడా, 4 రోజులు ఓపిక పట్రా. లేదు అంటే మీ ఆవిడ కూడా నీతో పాటు తీసుకెళ్ళు. ఈ 2 తప్ప నీకు వేరే మార్గమే లేదు, అంతే. నేను సడన్గా పెళ్ళి చేసుకోవాల్సి వచ్చిందిరా. కంగ్రాచ్యులేషన్స్ అన్నయ్య, నువ్వు నిజంగానే రామా ది గ్రేట్ లాంటి వాడివి. మరి వదినమ్మ ఎలా ఉంటుంది? సీతమ్మ తల్లిలా ఉంటుందా? నేను ఇంటికి రాగానే ముందుగా చూడాల్సింది వదినమ్మనే అన్నయ్య.